హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పంట వంట. నేను ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నా. మా మనమడు బజ్జీలు కావాలి నాని అన్నాడు. 2 ఆలుగడ్డలు, ఒకటి తురుముకున్నా, ఇంకొకటి తురిమేది ఉంది. దానికి సరిపడే శనగపిండి, ఇది మిరప్పొడి, ఇది ఉప్పు, ఇది పసుపు, ఇది అల్లం వెల్లి పేస్టు, ఇది సోడా, ఇది పచ్చిమిర్చి. ఆలుగడ్డ తురుముతాను. పిండికి సరిపడే మిరప్పొడి వేస్తున్నాను, ఉప్పు చూసి మళ్ళీ వేసుకుంటాను. ఇది అల్లం వెల్లి పేస్టు, ఇది సోడా, వంట సోడా, కొన్ని పచ్చిమిర్చి, బాగా వేసుకోవాలి. సోడా వేసిన పిండి తక్కువ అద్దుకోవాలి. ఆలుగడ్డ ముక్కకు పలుసగా అద్దుకొని వేస్తే ఆలుగడ్డ నూనెలా మంచిగా గోరి తినడానికి టేస్టీగా ఉంటుంది. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా అది చేసిన వంటనే నాన్నకి ఎట్లా ఇష్టం ఉంటుంది, మార్చి చేస్తే ఎట్లా బాగుంటుంది అని. నాన్నకి ఎట్లా చేస్తే ఇష్టం? నాన్నకు అట్లనే ఆలుగడ్డ బాగా ఉడకాలి, తక్కువ నీళ్ళు మంచిగా వేయండి అందులో. ఆలుగడ్డ నల్ల కాకుండా గల్లేసి ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు? తినడానికి. ఎవరు తినడానికి? నా మనమడు తినడానికి. మరి నాకు? నా మమ్మని తర్వాత మిగిలితే తిను. మిగిలితే అదేనేమో అసలు కంటే మిత్తి మీద ఇష్టం అంటే. అసలు కంటే వడ్డీవి ఇష్టం, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అదే మేము అడిగితే ఎవరు చేస్తారు కూర ఇప్పుడు అంటావు చల్లకి. మరి అడిగిండు కదా, ఎంత కష్టమైనా చేస్తా. నాన్న చెప్పమ్మా. ఇవి తినకుండా మళ్ళీ పులిహోర తెచ్చుకున్నావా కన్నయ్య? మొక్కలు అవుతుందా? ఇప్పుడే తినరా అని చెప్పిన నేను. బజ్జీలు షణ్ముఖ్ ఏం చేస్తున్నావురా? పచ్చి ఉల్లిగడ్డతో తింటే బజ్జీలు ఏవైనా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. బాగున్నాయి, సూపర్ కదా, టేస్టీగా ఉన్నాయా నాన్న?
షణ్ముఖ్ నాకు ఇస్తావారా? ఒరే కన్నా నాకు ఇస్తావా? నాన్నకంటే ఇస్తామా ఒకటి? కుక్కపిల్ల ఇస్తామా షణ్ముఖ్? ఇస్తామా? ఇక్కడ ఉన్నాయి తినమని చెప్పు నాన్నని. ఎట్లా ఉన్నాయిరా? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? కొత్తిమీర కూడా పెట్టుకో, ఉల్లిగడ్డ కొత్తిమీర మంచిగా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. చూడు ఇంకా కొత్తిమీరకి నాకు శత్రుత్వం చిన్నప్పటి నుంచి. అన్నీ తినాలి తినాలి, మంచిగా ఉంటుంది. తినితే బాగుంటుంది, హెల్త్కి మంచిది. వదలవు మళ్ళా అది తెలియక ఊపనికే. నాకు ఆలు బజ్జి ఉల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం. కొబ్బరి చట్నీ, దీనికి కొబ్బరి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకో ప్లేట్ తీసుకురామ్మా. ఓనా బాగున్నాయా? సూపర్ ఉన్నాయా కన్నయ్య? నీకు రాదమ్మా, అది వేడి నూనె కాలుతుంది. చిన్నపిల్లలు వేయొద్దు, తినాలి చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు తినాలి, చిన్నపిల్లలు చేసే పని కాదు ఇది. వద్దమ్మా, ఇది ఆయిల్ చేయి మీద పడితే కాలుతుంది, బొగ్గలు వస్తుంది. మేము జాగ్రత్తగా చేస్తాం. చాలా ఓకే. అమ్మకి అది ప్లేట్ అమ్మకి. చెట్టు కింద పెడితే చెట్టు కింద పెట్టి తినేసి చెట్టు కింద పెట్టి మట్టి తవ్వి రోజు ఒక నీళ్ళు వాటర్ డ్రాప్ పోస్తే ఇవే పెరుగుతాయి. పెరుగున్నానా? పెరుగుతాయి. పెరుగు చాలాసేపు అయింది అదికి వేయాలి ఇప్పుడు. వద్దు వద్దు చెప్తే విను. ఇంకా ఉన్నది నానే దీనికి పొట్టేయాలా? ఏమిట్లా? వద్దు వద్దు వేయద్దు, ఎందుకు? అది పటపటా నూనె అంత వెళ్తుందమ్మా. దాంట్లో కాదు మట్టిలా వేసి అక్కడ మట్టిలి అప్పుడు వాటర్ పోస్తే రోజు పెరుగుతుంది. ఒక డ్రాప్ వాటర్ పోస్తే ఇప్పుడు ఎలా చీకటి నడువే మనం పొట్టు పొట్టు వాచి పెడతాడంట, చెట్టు వస్తుందంట. శనగ పొట్టు ఆయనకి ఏమైనా పిచ్చి ఉందేమో. ఎలా ఉన్నాయమ్మా మా మన్మన్ కోసం చేసిన బజ్జీలు? చాలా టేస్టీ, సూపర్గా ఉన్నాయి అత్తయ్య. మళ్ళీ మళ్ళీ వాడు అడిగినప్పుడల్లా చేసి పెట్టుండి ఇట్లా. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఉల్లిపాయ వేసుకొని తినండి ఇంకా బాగుంది. సూపర్. నిన్ననేమో నిప్పు కాసిమంటే చలి పెడుతుంది, నేను రాను, మా కోసం పెట్టమంటే పెట్టాను అన్నది. ఇప్పుడు మన్మడు బజ్జీలు అడిగితే చలికి కూర్చొని బజ్జీలు వేస్తుంది. షణ్ముఖ్ ఎలా ఉన్నాయి మీకోసం? మనమడే బాగున్నాయా? మనకి ఏదైనా చేయాలనిపిస్తుంది. అమ్మయ్యా అందుకే ఏది అవన్నీ అనకుండానే ఎట్లా అంటే అట్లనే తీస్తేనే బాగుంటుంది. ఇట్లనే కావాలి అట్లనే కావాలి అనకుండా మన స్టైల్ మనది. వాడు చూడు గుంతలో కూడా పడతాడో ఏమో. పోతుంది ఇంకా ఒకటే సరే కదా. ఇప్పుడు మీకు చూస్తారు అంటే ఇవట్టు పెట్టండి తేడా కింద వాడేటట్టు. బయటికి రా నువ్వు.
అదే ఇయ్యవా అవి తీసుకో. తినేస్తా. ఇన్ని ఇట్లా కాదు, ఒకటి తీసుకో. పడిపోతాయి నువ్వు ఇన్ని తీసుకుంటే. అది తీసుకో, దాంట్లోనే తీసుకో. ఈ ప్లేట్ ఇట్లా ఇవ్వను నాన్న. ఇచ్చే పట్టుకో, పడేయకుండా పట్టుకో. నేను ఇవి తీయాలి మరి, మళ్ళీ పెడితే కాలుతా చూడు, నీ ఇష్టం మరి. దాంట్లో పెడితే ఇవి ఎలా ఉన్నాయి షన్ను? బాలో కొడతావు ఎందుకే దాన్ని? ఎందుకు కొట్టినావమ్మా? బాలే ఉట్టిగా అన్నాడు వాడు. యాక్షన్ ఎక్కువ ఓవర్ యాక్షన్ కాదు. కాలుతున్నాయి, పెడుతున్నా ముట్టకు. అన్నీ అట్లా పెట్టుకుంటే పడిపోతాయి అని తీస్తుంది అమ్మ. అనేసుకెళ్తున్నాను. తింటదంట అమ్మ. కడుగుతుంది. కడుగుతుంది. కానీ బాగున్నాయా? ఈ కారం అంతా వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది నూనెలో గోల్లంక. నాన్ని ఇది ఏం చెట్టు? దీన్ని ఏమంటారు? కలిపిలా ఉన్నాయి. నాన్న దీన్ని ఏమంటారు? అది గుమ్మడి కాదు, తుప్పపట్ల ఉండని చూద్దాం అయితే ఏమో గుమ్మడికాయలు. ఇది తీయాలా? ఇది కప్పు పడిపోయింది. నాని ఆ? తీయాలా కప్పు? వద్దు అంటే చెప్తాను. నైట్లో కూడా పోతున్నావు చీకట్లా. మొత్తం లోపల కొట్టేసింది. పోనీ ఊకో, పోనీ రాని ఇక్కడ రా. అరే మట్టి మీదకి ఎక్కకు. షణ్ముఖ శివా నువ్వు లేవు, లేచి ఆ పిల్లని కట్ట తీసుకొని ఒక పెట్టు. అప్పుడు నాకు కష్టం లేదు అది. ఒక మాట చెప్పగానే అమ్మ చెప్పింది, నాన్న చెప్పిండు, వినాలే, ఉండాలి.